పైప్ లైన్లలో మురికి నీరు చేరుతా ఉంది. ఇది అనేక సంవత్సరాల నుంచి ఉంది. ఈ సమస్య అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా కేవలం మరమ్మతులను చేసి వెళ్ళిపోతారు. ఆ సమస్య అలాగే ఉంటుంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటే పైప్ లైన్. గత ప్రభుత్వంలో దాదాపుగా 150 కోట్లతో నూతన పైప్ లైన్ ఏర్పరచాలా పొద్దుటూరు అట్లా చెప్పి ఆ రోజు ఆమోదించారు. కానీ దాని తర్వాత అది క్యాన్సిల్ చేయడం జరిగింది. పొద్దుటూరులో దాదాపుగా మున్సిపాలిటీలో 40 వాటిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు క్యాన్సిల్ చేశారు. పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మీరు మంచినీళ్ళు చూడండి ఎట్లా ఉందో. నేను కమిషనర్ గారితో మాట్లాడితే కమిషనర్ కానీ ఏమి కానీ మీడియాకు స్టేట్మెంట్ ఇస్తారు. ఏమనంటే సమస్య లేదంటారు. సమస్య లేదంటారు కదా. ఈ వాటర్లో ఈ మంచినీళ్ళలో సమస్య లేదన్నప్పుడు వాళ్ళు ఈ రోజు ఈ వాటర్ తాగాలి.